హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఈ సమ్మర్లో తప్పకుండా టేస్ట్ చేయవలసిన రెసిపీ ఏదైనా ఉంది అంటే అది మామిడికాయ దమ్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ట్రై చేశాక తప్పకుండా మీ ఫేవరెట్ డిష్ అవుతుంది. ఇంతవరకు ఎవరు టేస్ట్ చేయకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు ట్రై చేశాక బిర్యానీ వండాలి అంటే చికెనే ఉండవసరం లేదు, 2 మామిడికాయలు ఉన్నా చాలు టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మరి ఈ మామిడికాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగేలోపు మామిడికాయల్ని తీసుకొని తొక్కు అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3/4 కేజీ రైస్కి 4 మామిడికాయలు తీసుకున్నాను. మామిడికాయలు అయితే 4 అయితే వేయొద్దు, 2 కానీ 3 కానీ సరిపోతాయి. అదే కేజీకి అయితే 4 అయితే వేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పుల్లటి మామిడికాయ తప్ప ఏదైనా వాడుకోండి. అదే పుల్లటి మామిడికాయ వేస్తే అస్సలు తినలేము. నేను ఇక్కడ బంగిరిపల్లి అయితే వాడుతున్నాను, సో మీరు ఏదైనా వాడుకోండి, పుల్లటి మామిడికాయ తప్ప. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. అలాగే తొక్కు తీసుకున్న మామిడిని కట్ చేసుకొని లోపల టెంక అయితే తీసుకొని పొడవుగా నిలువుగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. 3 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఉంటే పుదీనా కూడా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. 2 బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగా కస్తూరి మెంతి, 3 లేదా 4 లవంగాలు, 2 యాలకులు, ఒకే ఒక స్టార్ పువ్వు, అలాగే 2 మరాఠీ మొగ్గలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కనైతే పెట్టుకుందాం. ఇందులో నిమ్మకాయ అది వేయవసరం లేదు, ఎందుకంటే మామిడికాయలో ఉన్న వగరు పులుపు అది సరిపోతుంది. ఇందులో 1 స్పూను ఆయిల్ అయితే వేసుకొని ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడిలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 కప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆల్ గరం మసాలా, బిర్యానీ మసాలా పొడి అనమాట, కొద్దిగా వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇదివరకే ఆవకాయ బిర్యానీ వినే ఉంటారు, సో నేను కూడా అలాగే విన్నాను, కానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు. కానీ ఇది ఆవకాయ బిర్యానీ కాదు. సడన్గా మా సిస్టర్ అయితే వచ్చింది, ఆ రోజు సండే అనమాట, నాన్ వెజ్ తిందంట. సడన్గా ఏం ప్రిపేర్ చేయాలో అనుకున్నాను, ఆలు దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను, కానీ అమ్మ తిందు. ఇంట్లో మామిడికాయలు చూసి ఆవకాయ బిర్యానీ చేస్తారు కదా, మామిడికాయల బిర్యానీ ఎందుకు చేయకూడదు అని ఫిక్స్ అయిపోయి మామిడికాయ బిర్యానీ చేద్దామనేసి. కానీ వండినంతసేపు చాలా టెన్షన్ పడ్డాను, ఎలా వస్తుందా అని. స్మెల్లోనైనా టేస్ట్లో అయినా చికెన్ దమ్ బిర్యానీకి మాత్రం తగ్గలేదనుకో, అంత బాగుంది. సరే, ఇప్పుడైతే బేషన్ అయితే పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా డాల్డా కానీ బటర్ కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 బాగా మరిగిన తర్వాత మనం కలుపుకున్న మామిడికాయలని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి ఉడకడానికి సరిపడా. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ ముక్క ఉడికినంత వరకు, అలాగే గ్రేవీ చిక్కబడినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి అనేది యాడ్ చేసుకుందాం. అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. చిన్న బిట్ అనేది మిస్ అయింది. సో రైస్ అనేది 70% వరకు కుక్ అవ్వాలి. ఇలా 70% వరకు కుక్ అయిన రైస్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని జాలీతో అయితే తీసుకొని మనం ముందుగానే ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్లో అయితే కొద్దిగా జాలీతో అయితే వేసుకోవాలి. ఒక 2 లేయర్ల కింద వేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర వేసుకొని పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని సెకండ్ లేయర్ కింద అయితే వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత కూడా పైన అలాగే ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎల్లో ఫుడ్ కలరు, అలాగే రెడ్ ఫుడ్ కలరు, నచ్చితే టేస్టింగ్ సాల్ట్,
అలాగే బిర్యానీ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా పలుకుగా ఉన్నట్టయితే కొంచెం రైస్ ఉడికించుకున్న వాటర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే పైన కూడా నెయ్యి అనేది అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 లేదా 6 నిమిషాలైనా ప్లేట్ మీద ఏదైనా బరువు ఏదైనా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఒకసారి నెమ్మదిగా కలుపుకొని చల్లారిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు. చికెన్ దమ్ బిర్యానీ కంట కడుపు నిండా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో ఈ టేస్ట్ అస్సలు మిస్ అవ్వకండి, ట్రై చేసి చూడండి. ఈ మామిడికాయ బిర్యానీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.